రుక్మిణమ్మా, ఏంటి మీరు మాట్లాడుతుంది? ఇష్టానుసారంగా మేం ప్రవర్తించడం ఏంటి? మిమ్మల్ని మేము అవకాశంగా వాడుకోవడం ఏంటి? అసలేం జరిగింది? ఎంత కష్టమొచ్చినా ఎవరి ముందు ఒక చిన్న అబద్ధం కూడా ఆడని కావేరి ఈ అలాగే తల్లితోనే అబద్ధాలు చెప్పే స్థాయికొచ్చింది. నాతోనే ఏదో మొక్కలమ్మే కాడే పనిచేస్తున్నానని చెప్పి నేనొద్దని చెప్పినా మీ కంపెనీలని మీ అర్జున్ బాబు కిందనే పనిచేస్తుందంటే ఇక నేనేమనుకోవాలి? అమ్మా బోనమ్మా, మీ అందరికీ నేను దండం పెడతా. మీరు చాలా మంచోళ్ళు, గది మా మనసులకు తెలుసు. మన రెండు కుటుంబాల మధ్య ఏదో జరిగిందని మీరు చేసిన మేలు మేము మర్చిపోము, మిమ్మల్ని తప్పుపట్టము. కాని తెలుసో తెలవకనో పిల్లలు చేసిన పొరపాట్లతోనే మంచిగా ఉన్న పరిస్థితులన్నీ ఖరాబైపోయినాయి. ఇక మీతోని మాకు సరిపడతలేదు. దూరంగానే ఉండాలని కూడా నేను మీతో చాలా గట్టిగానే చెప్పిన. అయినా మీరెవ్వరూ నా మాటకే విలువీయకుండా కారణాలు వెతుక్కొని మా ఇంటికొస్తున్నారు. కావేరికి మా కుటుంబానికి దగ్గరవుదామనే చూస్తున్నారు. ఎందుకమ్మా, ఎందుకు ఇదంతా? వద్దని అనుకున్నప్పుడు మా బతికేదో మమ్మల్ని బతకనియొచ్చు కదా. అసలు మా నుంచి మీరు ఏం ఆశించి ఇదంతా చేస్తుండ్రు? మీకు దండం పెడతా, ఇప్పటికైనా ఇడిచేయండ్రి, మమ్మల్ని ఇడిచేయండ్రమ్మా. అర్జున్ బాబు, మీ కాళ్ళు పట్టుకుంటున్నాయ్యా. ఇక ఎప్పటికీ నా బిడ్డ జోలికి రాకయ్యా. నా బిడ్డ జోలికి రాకు. రేపు పెళ్లి కావాల్సిన దీన్ని బతుకుని దయచేసి ఆగం చేయాలని చూడకు. నా బిడ్డ వైపే కాదు, మా ఇంటి దిక్కు కూడా కన్నెత్తి చూడకయ్యా. నే బాంచన్ బిడ్డ, నీ బాంచన్. అమ్మా, కన్నీళ్లతో నీ నట్టింట్లోకొచ్చి అడుగుతున్నా, నా గుండె కోతని అర్థం చేసుకోండ్రమ్మా, అర్థం చేసుకోండ్రి. వారం రోజులల్లా మా కావేరికి పెండ్లి వచ్చి దీని నెత్తిన 4 అక్షంతలు వేయండ్రి గాని దీని బతుకుల మాత్రం నిప్పులు పోయేకండ్రమ్మా, నిప్పులు పోయేకండ్రి. నడు బిడ్డ, పోదాం. ఆగండి రుక్మిణమ్మా. ఇక్కడ ఎవరి జీవితంలో ఎవరమ్మా నిప్పులు పోస్తున్నారు? మనసులో ఏదో పెట్టుకుని ఆవేశంతో వచ్చి మాట్లాడితేనో, కన్నీళ్లతో దండం పెడితేనో మీరు చెప్పిందే నిజం, మేం మిమ్మల్ని పీడించే రాక్షసులం అయిపోతామా? మనం కావాలని ఏ తప్పు చెయ్యకపోయినా పరిస్థితులు దారి తప్పితే ఒకరికొకరు తప్పుగానే కనపడతారు. అంత మాత్రాన జరిగిన వాస్తవం ఏంటో తెలుసుకోకుండా ఎలా మా మీద నిందలు వేసి వెళ్ళిపోతారు రుక్మిణమ్మా? మీరు మా ఇంట్లో అడుగుపెట్టి
మా వైపు వేలు చూపించి మాట్లాడుతున్నారు కానీ అసలు జరిగిందేంటో మీకు తెలుసా? అమ్మా 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 నువ్వాగు నాన్నా. ఈ రోజు నిజమేంటో ఈ రుక్మిణమ్మకి తెలియాలి. కావేరి గురించి మనం ఎంత ఆలోచిస్తున్నామో అసలు ఈ ఇంటికి కావేరి ఏంటో వాళ్ళ అమ్మగారికి అర్థం కావాలి. అమ్మా రుక్మిణమ్మ, అసలు ఏం జరిగిందంటే అమ్మా దయచేసి ప్లీజ్ ఆగమ్మా, అర్థం చేసుకో. అది కాదు అర్జున్. అమ్మా ప్లీజ్. రుక్మిణి గారు చెప్పాల్సిన మాట చెప్పేశారు కదమ్మా, ఆవిడ మాటకి రెస్పెక్ట్ ఇద్దామమ్మా. ఆంటీ, మా ద్వారా మీకేమైనా ఇబ్బంది జరుగుంటే క్షమించండి. రా బిడ్డ.